అన్నట్లున్నారు, చాలా అంటే చాలా బాగున్నట్టున్నారు. నేనైతే అక్కడ మైనింగ్ ప్లేస్ తవ్వుకుంటూ వస్తే డైమండ్స్ అయితే దొరుకుతున్నాయి. చూడండి ఎన్ని దొరుకుతున్నాయా. ఇప్పటికైతే 4 ఉన్నాయి మన కాడ. ఇక్కడ చూడండి ఎన్ని దొరుకుతున్నాయి. మీకైతే ఇప్పుడే గైస్ నేను రికార్డింగ్ ఆన్ చేసింది. ఎక్కడ మాసరా మామూలు కామెడీ కాదు. వాట్ ద వాట్ ఇన్ని డైమండ్స్ ఎట్లా గైస్? 11 డైమండ్స్ గైస్. నా జీవితంలో ఫస్ట్ టైం సర్వర్లో తీసుకోవడం. అప్పుడు దాకా మొత్తం క్రియేటివ్ మోడే. మీరు వస్తారని తెలిసారా? ఈ గోడ కట్టింది వేస్ట్గా. నేను ఇక్కడ ఎట్లా కొట్టాడు గైస్. నేను ఇక్కడ ఏముండవులే అని అక్కడ ఒక డైమండ్ ఉండే, అక్కడ పైన అదిగోండి అక్కడ హోల్ ఉంది కదా, అక్కడ ఒక డైమండ్ ఉంది. అది తీసుకుని ఇలా వెళ్ళి ఇక్కడ ఒక జాంబీ గడ కనిపిస్తే ఇట్లా కొడితే ఇట్లా వెళ్తురులో కనిపించింది. దెబ్బకి షాక్ అయిపోయా గైస్. నేను 2 డైమండ్లు దొరికినాయా నైస్ సెట్ అని. ఎట్లా వచ్చింది చూపిస్తా గైస్. చాలా అంటే చాలా పెద్ద రూట్ వేసాను. ఎట్లా నుంచి అబ్బా ఇటే అనుకుంటా. మళ్ళీ వద్దాం గైస్ ఈ కేవ్కి. ఇప్పుడైతే వెళ్ళి ఐటమ్స్ తీసుకోవాలి. ఐటమ్స్ ఓకే, మనం అయితే పైకి వెళ్దాం. గోల్డ్ కూడా ఉంది, ఒక 4 గోల్డ్ తీసుకున్నా. ఇంకా కావాలి గైస్, మనం అయితే ట్రేడ్ చేయాలి కదా వాళ్ళతో. చూడండి ఎవరు గైస్, ఎవరు గైస్? కాల్బీ జాంబీస్ అని తెలుసు కానీ లాభాలో పెట్టారు అనుకుంటా. ఇక్కడైతే పెద్ద లాభా పూల్ లాంటిదే ఉంది. మనమైతే నెదర్కి వెళ్ళచ్చు. చూడండి గైస్, ఎట్లా తీసాను కష్టపడి. ఇట్లా తీస్తూ ఉంటే మధ్యలో కొన్ని కేవ్స్ వచ్చాయి, కానీ నేను పట్టించుకోవాలా. ఇదే కేవ్ ఉందని ఒకసారి చూద్దాంలే అని వెళ్ళా. మామూలు పెద్ద కేవ్ గైస్, పెద్ద కేవ్. లాభ కనిపించిందని లాభ తీసుకున్నానికి వెళ్ళా. ఇట్లా జాంబీని చంపుతా అక్కడ పైన ఫస్ట్ డైమండ్ కనిపించింది. ఎక్కువ ఉంటాయి అనుకున్నా, కానీ ఒకటే ఉంది. ఇక్కడేమో 2 ఉంది అనుకుంటే 11. బాబోయ్ 11 దొరికినాయి గైస్. ఇంతవరకు నేను ఇంకా ఆర్మర్ ఏం చేసుకోవాలా. షీల్డ్ తప్పించి దారిలో దొరికింది గైస్. కొంచెం ఐరన్ దొరికితే బకెట్ షీల్డ్ అలా చేసుకున్నా. ఇప్పుడు అక్కడ 2 ఐరన్ తీసాను అక్కడ కింద. బాబోయ్ మామూలుగా తవ్వలేదు గైస్, ఘోరంగా అయితే తవ్వాను. ఇక్కడైతే తెలిసిందేగా మీకు, అది మంది అదనమాట. మీకు అర్థమైపోతుంది అదంటే. ఓకే ఇదిగోండి గైస్, మొత్తం కాబుల్ స్టోన్. ఇప్పుడు నెక్స్ట్ ఇదే. ఇది లోపలికి వెళ్ళట్లేదు. ఓకే లోపలికి వెళ్ళింది. ఓకే గాయస్, అన్ని ఓపీ ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టేద్దాం. అంటే ఇట్లాంటివి అనమాట, ఓపీ. ఇంకా ఇవి కూడా పెట్టేద్దాం. ఇదే తప్ప ఎప్పుడైనా మనం ఇన్కేస్ చచ్చిపోయినప్పుడు పెట్టుకుంటా గైస్. ఎందుకంటే నేను ఇన్కేస్ చచ్చిపోతే ఒకవేళ డైమండ్స్ చూసారా? డైమండ్స్ గైస్, స్మాల్ డైమండ్స్ కాదు. అందుకే రికార్డింగ్ ఆన్ చేసా. ఇదంతా చాలా కష్టపడి చదివాను. ఆల్మోస్ట్ చాలా పికాక్స్ అయిపోయినాయి. అందుకే ఐరన్ దొరికితే ఐరన్ పికాక్స్ చేసుకున్నా గైస్. నేనైతే అక్కడ ఉందబ్బా ఐరన్ పికాక్స్. ఇదిగోండి గైస్, ఇందాక అది పెట్టింది. ఒకవేళ ఇన్కేస్ నేను చచ్చిపోతే అందుకు చేసుకున్నా. బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్? గైస్ మనం అయితే ఫైనల్గా చేసేసాం. ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే మీకు చూపిస్తాను అండి. జస్ట్ ఇలా పెట్టే గైస్, ఇటు నుంచి వెళ్ళిపోవడం. సైన్ బోర్డ్స్ రౌండ్ పెట్టి ఇలా పెయింటింగ్ అట్లాంటి ఇచ్చేస్తే చాలు, వచ్చేస్తుంది దానికి. ఇదబ్బా ఇదిగోండి అదే ఫోటో వచ్చింది గైస్.
మారదు. నేను చాలాసార్లు ట్రై చేశా, 2-3 టైమ్స్ ట్రై చేశా. ఇప్పుడేం ఆడాలా? నేను 2-3 టైమ్స్ సరిపోయింది. ఇదే పెయింటింగ్ వస్తుందండి. పెన్ పెడితే పెన్ వస్తుంది, కింద పెడితే సర్లేని గేసి ఏదో ఒకటి వచ్చింది. ఏం పర్లేదు, మనమైతే బీ రెడీ గైస్. మన ఫస్ట్ ఐటమ్ 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 చేసుకోబోతున్నాం. మనకైతే దొరికేసి గైస్ డైమండ్స్ చేసుకోబోతున్నా. ఎస్, ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు ఎన్ని డైమండ్స్ ఉన్నాయి? 3. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, చాలా హ్యాపీగా, చాలా హ్యాపీగా. అల్ట్రా కూడా 100 హ్యాపీ అయ్యాను. ఇప్పుడైతే ఇప్పటి నుంచి మనం ఇవి వాడదాం. డైమండ్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇది కూడా ఇన్కేస్ గైస్, జస్ట్ నాకు కూడా తెలియదు నేను చచ్చిపోతే, అందుకని ఇన్కేస్ ఒక్క నిమిషం వైవి నాట్ ట్రై మీకు అర్థమైపోయి ఉంటుంది. గన్ పౌడర్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. టీ అండ్ టీ. ఓకే, ఏం కావాలి? శాండ్ కావాలి గైస్. ఇది తెచ్చేద్దాం. మర్చిపోయా మీకు చూపించడం. ఎస్, ఒక్క నిమిషం, రేపు పొద్దున్న చూపించేస్తా గైస్. మీకు అయితే ఎగ్జిట్ మంత్లో ఏం చేస్తున్నాం కూడా నాకు తెలియదు. నియర్ బై మాప్స్ బోయ్. ఓకే ఓకే, నైస్ 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 గైస్. డైమండ్స్ ఇంకా ఇల్లు కూడా కట్టుకున్నా గైస్. నేను చూపిస్తా. గ్రాండ్ ఎంట్రీ మీకు ఎట్లా చూపించాలంటే ఇట్లా చూపిస్తా. 3, 2, 1. ఇంకా ఫ్లోర్ అయితే వేసేసాము. ఇంకా ఇది కూడా కట్టేసాము. క్రీపర్ మామ ఏం పిక్తా, మీకు ఇంకోటి కూడా చూపియాలి గైస్. మహారాజు మందే గేసి పెట్టు. మనకైతే కొనేసామంటున్నా. పెట్ చేసేసుకున్నాం. జస్ట్ 1 బోన్ గైస్. కేవలం మీట్. నాకైతే ఒక ట్రిక్ తెలిసింది, మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇది మీట్ చూపించి దాని తర్వాత ఇంకో ఇదేంటిది బోన్ చూపిండి. దెబ్బకి ఒక్కసారికే టైం అయిపోతుంది. అట్లుంటుంది మనతోని. మామూలుగా ఉండదు. క్రేపర్ నా కాడ ఏం పెట్టుకోలేదురా. ఓ షేట్, చెత్త పడుకుంది. పురండ్రా చూసుకున్నాం. పురండ్రి ఇది లెచ్ గో గైచి. చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట. మనమైతే కొంచెం దూరంగా వెళ్ళి సెటప్ చేసుకున్నాం. ఈ టూల్స్ ఇక్కడ, ఈ టూల్స్ ఇక్కడ, ఈ టూల్స్ ఇక్కడ. లెట్స్ గో. మీకైతే ఒకటి చూపిస్తాను. అంటే అదే అంత పెద్దదేం కాదు గైస్, జస్ట్ ఊరికే కట్టాను. అంటే అదే అంత పెద్ద బిల్డింగ్ అనుకోకండి, ఉత్తిగా ఫార్మ్ చేశాను అంతే. జస్ట్ ఇట్లా క్యారెట్ ఫార్మ్ చేశాను. ఒకవేళ నాకు ఉన్న ఫుడ్ అయిపోతే ఇన్ కేసు ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అని. ఇక్కడ శాండ్ ఉంటుంది గైస్. ఎస్, దొరికేసింది. ఇదిగోండి ఇటు పక్క నాటాను. ఎస్, ఇదిగోండి ఫుల్ వాటర్ వచ్చేస్తాయి బాగా. ఇంకా అది పెరిగిపోతుంది సింపుల్గా. ఇక్కడే గైస్. లెచ్ గో. ఈ మాత్రం లేట్ లేకుండా తోపేసి స్పీడ్గా. ఏంది వాడు తినమవుతున్నాడు ఎంత? ఓ గొప్పండి అక్కడ. ఎంత శాండ్ కావాలంటే అంత శాండ్ తీసుకెళ్ళాం గైస్. నా అక్కడ క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.